Hi friends, welcome to our channel. ఈ వీడియోలో మనము 4th లెసన్ రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో ఇవ్వబడినటువంటి కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ UV మెథడ్ లో ఎలా కనుక్కోవాలో యానిమేషన్ ద్వారా చూద్దాం. Determination of the focal length of a convex lens by UV method. U means object distance and V is the image distance. By using UV, we have to find the focal length of the given convex lens. Let us see. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం. UV మెథడ్ కి అసలు ప్రిన్సిపల్ ఏమిటి, మనం దీన్ని ఎలా కనుక్కోవాలో జాగ్రత్తగా చూద్దాం. The focal length of a convex lens is calculated using the lens formula. What is the lens formula? That is 1 by f equal to 1 by v minus 1 by u, where u is the object distance. That means the distance between the object and the lens, and v is the distance between the image and the lens. F is the focal length of the lens, given lens. This lens formula is applicable to both convex and concave lenses. You must remember that 1 by f equal to 1 by v minus 1 by u. By simplifying, you will get f equal to uv by u plus v. The lens formula for the convex lens after applying appropriate sign convention is f equal to uv by u plus v. ఈ సైన్ కన్వెన్షన్ అప్లై చేసిన తర్వాత మనకు ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. f ఈక్వల్ టు uv బై u ప్లస్ v. సింపుల్ వే. క్యాల్కులేషన్లు ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా వస్తుందన్నమాట. 1 బై f ఈక్వల్ టు 1 బై v మైనస్ 1 బై uలో కొంచెము ఎల్సిఎం చేయడము అవి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఈ సింపుల్ ఫార్ములా యూజ్ చేసి మనము డైరెక్ట్గా కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రే డయాగ్రామ్స్ ఇచ్చాం. ఇందులో రే 1 ప్యారలల్గా వెళ్తుంది కాబట్టి ద రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ గోస్ త్రూ ఎఫ్, మనకు అక్కడ చూపించడం జరిగింది. అలాగే రే 3 ఇది ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తుంది కాబట్టి దెర్ ఇస్ నో డీవియేషన్. ఇంకొకటి రే 2 ఏమో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఎఫ్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అక్కడ చక్కగా చూపించడం జరిగింది. ఈ 3 రేస్లో ఏవైనా మనము 2 రేస్ని యూజ్ చేసి మనం రే డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చేసేది, మనము యూవి మెథడ్లో ఈ కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఇచ్చారో దాని యొక్క ఫోకల్ లెంత్ని కనుక్కుంటాం. యు అంటే ఏం చెప్పుకున్నాం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వి అనేది ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్. వి అనేది ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ అనేది ఫోకల్ లెంత్. వీటిని కనుక్కోవడానికి మనం ఏం చేయాలి? వాట్ ఈస్ రిక్వైర్డ్? ఈ మెథడ్ యూజ్ చేయాలి అంటే మనకు కావలసినవి ఏమిటి? మొట్టమొదట ఒక క్యాండిల్ కావాలి, ఒక స్కేల్ కావాలి, ఒక కాన్వెక్స్ లెన్స్ కావాలి, అలాగే స్క్రీన్ కావాలి. ఈ విధంగా మనము ఒక క్యాండిల్, కాన్వెక్స్ లెన్స్, స్క్రీన్, అలాగే ఈ మీటర్ స్కేల్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము చూడండి, ఇక్కడ ఒక స్క్రీన్ని యూజ్ చేసాం. ఈ స్క్రీన్ని మనము చక్కగా ముందుకు వెనక్కి కదిలించాలి. అలా కదిలించినప్పుడు మనకి ఎక్కడైతే కరెక్ట్గా దీని యొక్క ఇమేజ్ చూడండి
ఇక్కడ క్లియర్ ఇమేజ్ వచ్చిందనమాట. క్లియర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇట్ ఈస్ ఇన్వర్టెడ్, తలక్రిందులుగా ఉంది. ఇక్కడ ఏం చేయాలి మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మెజర్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, యు ఎంత ఉంది? 50, వి ఏమో 46 ఉంది. ఈ విధంగా ఒక టేబుల్ మనము ప్రిపేర్ చేసుకొని అందులో యు వి వాల్యూస్ వేయాలి. దాని ప్రకారము ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం ఈ తెరని జరపడం చేసినట్లయితే మనకి మళ్ళీ క్లియర్ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం మెజర్ చేయాలి. ఏం చేసాము? కొంచెము లెన్స్ని జరిపాము. 49 సెంటీమీటర్స్ దగ్గర పెట్టుకున్నాం. అప్పుడు 45 అనేది వి వచ్చింది. చూడండి, ఇప్పుడు లెన్స్ని 51 దగ్గర జరిపాం. అప్పుడు 44 వచ్చింది. యు అనేది ఇప్పుడు మనం 52 వి పెట్టినట్లయితే, సారీ, యు అనేది 52 పెట్టినప్పుడు వి అనేది 43 వచ్చింది. వీటన్నిటిని యూజ్ చేసి మనము క్యాల్కులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూడండి, అక్కడ ఫస్ట్ కేసులో అంటే యు 50 వి 46 అయినప్పుడు ఎఫ్ యువి బై యు ప్లస్ వి మెథడ్లో 23.95 వచ్చింది. సెకండ్ టైము 49 సెంటీమీటర్స్ దగ్గర పెట్టినప్పుడు 45 సెంటీమీటర్స్ ఇమేజ్ వచ్చింది. అక్కడ 23.45 వచ్చింది. అలా 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీ ఇష్టం. అంటే లెన్స్ని జరపాలి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూసుకోవాలి. ఇదే యువి మెథడ్. అంటే యు అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ని కదిలించకుండా లెన్స్ని కదిలిస్తున్నాం. ఆబ్జెక్ట్ని కూడా కదిలించుకోవచ్చు. మీకు ఎక్కడ ఏది పాసిబిలిటీ ఉంటే అది చేయండి. కంపల్సరీ యు అంటే ఆబ్జెక్ట్కి అంటే క్యాండిల్కి లెన్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఆ తర్వాత లెన్స్కి ఇమేజ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని వి అంటాం. ఇది మీరు ఏ విధంగానైనా అమర్చుకోవచ్చు. ఇది ఒక యానిమేషన్. దీని ద్వారా మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు. యూవి మెథడ్లో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవాలి అంటే we need a candle, a lens, a screen and a scale. By using these 4 items we can do the experiment. కంపల్సరీ ఇది మీరు చేసినట్లయితే చక్కగా మీకు అవగాహన వస్తుంది. దీనికి కావాల్సినవి మీ దగ్గర ఉంటాయి. కేవలం ఒక లెన్స్ మాత్రమే మీకు అందుబాటులో ఉండదు. అది మీ తరగతి ఉపాధ్యాయుని అడిగి తీసుకొని ఇంటి దగ్గర కూడా చేసినట్లయితే లెసన్ పైన చక్కటి అవగాహన కలుగుతుంది. మీరందరూ ఈ ఎక్స్పెరిమెంట్ని చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఛానల్ మీకోసమే ఉంది. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. చక్కగా ఎన్నో వీడియోలను మనము కొత్తవి అందించబోతున్నాం. ఇందులో పిల్లలు మీరు కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే దాన్ని వీడియో తీసి పంపండి. చక్కగా మీ పేరుతో సహా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆదిత ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్.